ప్రభువునందు ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రవీణ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. ప్రభువునందు ప్రేమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు మాట నిజమా? ఆయన తమ్ముడైన యాకోబు గారి మాట నిజమా? ఇంతకీ ఎవరి మాట నిజం? ప్రభువునందు ప్రియులారా, ఒక చక్కటి మాట మనం చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము 41వ వచనములో యేసుక్రీస్తు గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? తన శిష్యులతో చెబుతున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మీరు శోధనలో పడిపోకుండా ఉండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని యేసుక్రీస్తు గారు అంటున్నారు. మరి యాకోబు గారు, ఆయన తమ్ముడైన యాకోబు గారు ఏమంటారో మనం చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనం అండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనం. ఇక్కడ ఆయన ఏమంటారంటే కనుక, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. యాకోబు గారు ఏమంటున్నాడండి? మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు మహా ఆనందమని ఎంచుకొనుడి అని అంటున్నాడు. యేసుక్రీస్తు గారు చెప్పిన ప్రకారము మీరు శోధనలో ప్రవేశించకుండున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలా? లేకపోతే శోధన వచ్చినప్పుడల్లా మహా ఆనందమని ఎంచుకోవాలా? ఇంతకీ ఏది చేయాలి? ఎవరి మాట నిజం? యేసుక్రీస్తు మాట నిజమా, లేకపోతే కనుక యాకోబు గారి మాట నిజమా అని మనం ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు గారి మాట నిజమో కాదో తెలియాలంటే కనుక ఆయన బ్రతుకును గురించి, ఆయన గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఏమంటే యేసుక్రీస్తు ఎప్పుడు కానీ అబద్ధం ఆడాడు. ఇది మనకు అర్థం కాదు. యేసుక్రీస్తు ఎప్పుడు కానీ పొరపాటును కూడా అబద్ధం ఆడాడు. మరి అలాగని యాకోబు గారు ఏమైనా అబద్ధం ఆడాడా? ఒకవేళ యాకోబు గారు అబద్ధం ఆడాడనుకున్నాం, కానీ ఆయన చెప్పిన మాట ఎక్కడ వ్రాయబడి ఉంది? అది బైబిలులో రాయబడి ఉంది. మళ్ళీ బైబిలులో రాయబడింది కాబట్టి బైబిలులో రాయబడి ఉన్న మాటలలో ఏ మాటైనా అబద్ధమా అటను అనరాదు, అట్లా రాదు. ఎందుకంటే బైబిలులో చెప్పబడిన ప్రతి మాట నిజము. అంటే యేసుక్రీస్తు గారు చెప్పిన మాట అబద్ధం కాదు, అలాగని యాకోబు గారు చెప్పిన మాట అబద్ధం కాదు. ఇంతకీ మరి ఒకదానికి ఒకటి పొంతన ఉంది ఏమన్నా? ఆయన చెప్పిన మాట నిజమే, ఈయన చెప్పిన మాట నిజమే. మరి ఈయన మాటకి ఆయన మాటకి ఏమైనా పొంతన ఉందా? మరి ఎందుకు ఎంత వ్యత్యాసం కనబడుతుంది? ఏంటి వీటి మధ్య తేడా అని మనం ఆలోచన చేయగలిగితే, ఏమండి, మొదట మనకు ఈ రెండిటి వాక్యాల మధ్య సందర్భము మనకు అర్థం కావాలి. ఈ రెండింటి వాక్యం యొక్క సందర్భం మనకు అర్థమైతేనే ఈ వ్యత్యాసం అనేది మనకు అర్థమవుతుంది. ఇంతకీ యేసుక్రీస్తు గారు ఏమన్నారు? ఏమండి, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎవరితో అన్నాడు? శిష్యులతో అన్నాడు. శిష్యులు అప్పటికే ఏమండి బాప్తిస్మము పొందారు, ప్రారంభ దశలో ఉన్నారండి. యేసుక్రీస్తు గారు ఎలా ఉన్నారు? ఆయన శిష్యులంతా ప్రారంభ దశలో ఉన్నారు. క్రొత్తగా బాప్తిస్మము తీసుకొని దేవుని అడుగులలో అడుగు వేస్తున్నవారు. వారు ఎలాగంటే కనుక, వారు ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినా, ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినా, ఏదైనా సాతాను ఏదైనా ఒక శోధన వాళ్ళలోకి ప్రవేశింపజేసిన వీరు ఏం చేస్తారంటే కనుక, వీరు పుట్టుక్కమని లోకములో కలిసిపోయే అవకాశము ఎక్కువగా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు గారు ఏమన్నారంటే కనుక, మీరు శోధనలలో ప్రవేశించకుండా ఉన్నట్టు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఏమండి, అలాగే మా ప్రారంభములో పిల్లలు ఎవరైనా సరే ఏమండి తప్పటడుగులు వేస్తున్నప్పుడు పడుతూ లేస్తుంటారండి.
పడిపోతూ ఉంటారు, లేస్తూ ఉంటారు. అలాగనే బాప్తిస్మము తీసుకున్న ప్రారంభ దశలలో ఏ మనుషుడైనా సరే చేయవలసిన పని ఏంటి అన్నప్పుడు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి, శోధన పడిపోకుండా. ఎందుకంటే ఇంతకాలము మనం ఎక్కడున్నాం అంటే లోకంలో ఉన్నాం కాబట్టి, ఇప్పుడిప్పుడు దేవునిలో అడుగు వేస్తున్నాం కాబట్టి మన హృదయములో వాక్యము కొద్దిగా ఉంటుంది, అయితే ఈయనక లోకం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాక్యము మన దగ్గర ఎక్కువగా లేదు కాబట్టి వాక్యము చేత మనము ఎక్కువగా చేయబడలేదు కాబట్టి లోకములో పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన ఏమనంటే మీరు మెలకువగా ఉండి శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి అన్నాడండి. మరి యాకోబు గారు ఎవరితో అంటున్నారు? చెదిరిపోయి ఉన్న 12 గోత్రాల వారితో మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహా ఆనందమని ఎంచుకొనుడి అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇది 12 గోత్రాల వారు విశ్వాసులకు చెబుతున్న మాట. బాప్తిస్మము తీసుకొని కొన్ని ఏళ్ల తరబడి ఉన్న వారితో మాట్లాడుతున్నమాట. వాక్యము చేత నింపబడి లోకముతో సంబంధము లేని వారితో మాట్లాడుతున్నమాట. లోకము తక్కువగా వాక్యము చేత ఎక్కువగా నింపబడి ఉన్న వారితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు ఆనందం అని ఎంచుకున్నది. ఎందుకంటే మీరు ప్రారంభ దశలో ఉన్నవారైతే మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎందుకు? లోకములో కలిసిపోకుండా. అయితే మీరు ఇప్పుడు దేవునిలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి లోకము నుంచి వచ్చేటువంటి ఏ శోధనైనా సరే మీరు ఏం చేయాలి? దాన్ని జయించాలి. వచ్చినప్పుడు భయపడిపోకూడదు. ఎటువంటి దైశ్యమో వచ్చినా కానీ మీరు వాక్యముతో జయించగల సత్త మీలో ఉంది కనుక మీరు ఏం చేయాలంటే కనుక మీరు శోధన వచ్చినప్పుడు ఆనందం అని ఎంచుకోవాలి. అదే 12వ వచనంలో ఏమంటారంటే కనుక శోధన సహించిన వాడు ధన్యుడు అంటాడు. అంటే కనుక ఇప్పుడు రాకుండా ప్రార్థన చేయాలా? కాదు, శోధన వచ్చినప్పటికీ దాన్ని జయించాలి. కాబట్టి ఆ జయించిన వానికి ఏముంటుందంటే కనుక దేవుడు వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. ఇది దీని యొక్క పరమార్థం. అంటే యేసుక్రీస్తు గారు చెప్పిన మాట నిజమే, ఈయన చెప్పిన మాట, యాకోబు గారు చెప్పిన మాట నిజమే. ఏంటి ఈ మధ్య తేడా అంటే కనుక బాప్తిస్మము తీసుకున్న ఏ సహోదరుడైనా మొదటి ప్రారంభంలో శోధనలు ప్రవేశించకుండా ఉండనట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అదే కొన్ని ఏళ్ళ తరబడి అవుతా ఉన్నదనుకోండి, వాళ్ళు అలా ప్రార్థన చేయకూడదు. ఎలా చేయాలంటే కనుక ఎటువంటి శోధన వచ్చినప్పటికీ జయించాలి, మహా ఆనందం అని ఎంచుకోవాలి. ఇది దీని యొక్క పరమార్థం, వీటి యొక్క వ్యత్యాసము.